గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట రిగార్డింగ్ ఇండియన్ ఆర్మీ ఏదైతే మనకి ర్యాలీ అనేది జరుగుతుందో గుంటూరు ఆర్మీ ర్యాలీకి సంబంధించి 15th నుంచి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఇండియన్ ఆర్మీ అనేది మనకి ర్యాలీ అనేది మనకి 15th నుంచి 30th జూలై 2021 చాలా ఇంపార్టెంట్ వీడియో. స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఈసారి మనం చూడొచ్చు. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ కానీ ఒక అడెండమ్ అనేది రావడం జరిగింది. ఆ అడెండమ్ ఏంటి, దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేది మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఎప్పుడైతే మనకి 16th మే నుంచి 30 మే 2021 అనేది రావడం జరిగింది, వాటికి సంబంధించిన అడెండమ్ అనేది మనము ఈరోజు మన ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో అనేది ఇది రావడం జరిగింది. అది ఎలా అనేది చూసినట్లయితే జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనము ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసారా, ఈ ఏఆర్ఓ గుంటూరు అడెండమ్ ర్యాలీ నోటిఫికేషన్, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన ఒక నోటిఫికేషన్ అనేది ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మనం చూడొచ్చు. ఇదే ఈ పీడిఎఫ్ ఫార్మాట్ని మనము డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట. దీంట్లో ఏంటి కొత్త రూల్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఈ అడెండమ్ ప్రకారము ఇక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏదైతే ఉందో అది బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అక్కడ జరుగుతుందన్నమాట. ఇంతకుముందు పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్కి ఎక్కడ అనేది జరుగుతుందనేది తెలీదు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్ ఏంటంటే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏఎస్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటే గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. అదే మనం చూసినట్లయితే అడ్మిట్ కార్డ్స్ అనేది 1st జూలై, సో ఎవరైతే సబ్మిట్ చేశారో 30th ఏప్రిల్ వరకు సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ 1st జూలై 2021 అనేది అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. సో దాని ప్రకారం మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ ర్యాలీ నోటిఫికేషన్ అనేది 17 మార్చ్ రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఎవరైతే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, అదేవిధంగా ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క స్టాండర్డ్ కానీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపెండెంట్స్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కోవిడ్-19 వల్ల రిపోర్టింగ్ ర్యాలీ సైట్ విల్ బీ డైవర్టెడ్ బై ద రిక్రూటింగ్ స్టాఫ్ టు వేరియస్ రిపోర్ట్ సెంటర్స్. అక్కడ డిఫరెంట్ రిపోర్ట్ సెంటర్స్ అనేది మనం చూడొచ్చు. ఆ బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గరలో ర్యాలీ టోకన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన వస్తువులు మాస్క్ ఖచ్చితంగా ఉండాలి, గ్లౌజ్ ఉండాలి, మరియు హ్యాండ్ శానిటైజర్ కూడా మీ దగ్గర ఉండాలని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కోవిడ్-19 సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ విధంగా మనము అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ లేదా నో రిస్క్ సర్టిఫికేట్ అంటారనమాట. అది ఏంది సార్, అది మనం తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఒక మెయిన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందో దాంట్లో మనం చూసినట్లయితే ఈ విధంగా లాస్ట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆ సర్టిఫికేట్స్ అనేది ఎంక్లోజ్ చేశాడనమాట. అవి ఏంటి సర్టిఫికేట్స్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ బాడీ టాటూ సర్టిఫికేట్ ఒకటి ఉంది. అదేవిధంగా ఇది ట్రైబల్ పీపుల్కి పర్మిషన్ లెటర్ అనమాట. మనం ట్రైబల్ పీపుల్ కాదు కాబట్టి మనకు అవసరం లేదు. ఇది ఒక అఫిడవిట్ అనేది కూడా ఎంక్లోజ్ అయింది. సో ఇక్కడ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అఫిడవిట్ కూడా మనం ఇక్కడ గ్రామ ప్రధాన్ లేదా విలేజ్ సర్పంచ్ నుంచి సిగ్నేచర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. ఎవరైతే ర్యాలీకి వెళ్తున్నారో ఇవన్నీ తాస్కారం చేయకోకుండా నీట్గా దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ ప్రధాన్ లేదా విలేజ్ సర్పంచ్ కలిసి మీరు ఖచ్చితంగా దీని స్టాంపింగ్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా స్టాంప్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి, తెలుగులో అనేది ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఈసారి కంపల్సరీ ఫాలో కావండి. రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఎవరన్నా వాళ్ళ అన్న కానీ వాళ్ళ నాన్న కానీ ఈ విధంగా డిఫెన్స్లో ఉంటే ఆ విధంగా ఎక్స్ సర్వీస్మెన్ అయితే వాళ్ళకి సంబంధించిన ఈ అఫిడవిట్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఫిలప్ చేసి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళ నాన్నది కానీ ఆ సర్వింగ్ ఎవరైతే సోల్జర్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్, ర్యాంక్ నెంబర్ సైన్ చేయించుకొని వాళ్ళ నాన్నగారితోటి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళ బ్రదర్ తోటి చెక్ చేసుకోండి. మెడికల్ సర్టిఫికేట్ ఇదే నేను చెప్పే సర్టిఫికేట్ అనమాట. కోవిడ్-19 ఫ్రీ లేదా అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ అంటారనమాట. ఇది ఎవరైతే డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్ పేరు ఆఫ్ సోన్సో గవర్నమెంట్ హాస్పిటల్ పేరు అనమాట. ఈజ్ ఎ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్
అండ్ హోల్డింగ్ మెడికల్ లైసెన్స్ రిజిస్టర్డ్ నంబర్, అతని యొక్క నంబర్ ఉంటుంది. ఎగ్జామిన్ చేసినట్లు మిస్టర్ నా ఎవరైతే పిల్లోడు ఉన్నాడో ఆ క్యాండిడేట్ పేరు, వాళ్ళ నాన్న పేరు, ఆన్ డేట్ ఏ రోజైతే ఈ విధంగా ఇస్తున్నాడు సర్టిఫికేటు అది చేయించుకొని, అండ్ హ్యావ్ ఫౌండ్ మిస్టర్ సోన్సో మీ పేరు ఉంటుంది, ఫ్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కరోనా వైరస్ కరెంట్లీ అసిమ్టమాటిక్ అని చెప్పి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా మనము స్టాంపింగ్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్లో ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ ద డాక్టర్ ఉండాలా, స్టాంప్ ఉండాలా, అది కూడా ఇంగ్లీష్లో ఉండాలా. సో వాటికి సంబంధించిన పిన్ కోడ్ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. ఆ సర్టిఫికేట్కి మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ స్టాంప్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ డాక్టర్ కూడా దాంట్లో మెన్షన్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మీరు స్టాంప్ అనేది వేయచ్చు. ఇక్కడ డాక్టర్ స్టాంప్ వేసి సంతకం ఎడి చేస్తాడు పైన. ఖచ్చితంగా మీరు సంతకము స్టాంప్ పైన కాదు, స్టాంప్ కింద వేసిన తర్వాత పైన సంతకం ఉంటుందన్నమాట. ఆ విధంగానే చేయించండి. నో రిస్క్ సర్టిఫికేట్, ఇది చాలా ఇంపార్టెంట్. అపెండిక్స్ జీ అన్నమాట. ఇట్ ఈస్ సర్టిఫైడ్ దట్ మిస్టర్ సో అండ్ సో రోల్ నంబర్, ఎవరు అతని పేరు, క్యాండిడేట్ పేరు, రోల్ నెంబర్ నీది ఏదైతే ఉందో, అదేవిధంగా క్యాండిడేట్ ఫర్ రిక్రూట్మెంట్ ర్యాలీ హియర్ బై సర్టిఫై దాట్ ఐ హ్యావ్ నో కోవిడ్-19 సిమ్టమ్స్, ఐ ఫుల్లీ అండర్స్టాండ్. ఈ రోల్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీ అడ్మిట్ కార్డులో ఉంటుంది. నాకు పూర్తి అర్థమవుతుంది. ద ట్రావెల్ టు ర్యాలీ వెన్యూ ఈజ్ అట్ మై ఓన్ రిస్క్, నేను అక్కడ నా ఓన్ రిస్క్తో వెళ్తున్నాను. అండ్ I or my parents or guardians shall not be entitled to claim any compensation or reconsideration for participation in the same rally or any other relief from the government if I am infected with COVID-19. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కోవిడ్-19 సోకితే గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ కాదు, దీనికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి మీ పేరెంట్స్, మీ గార్డియన్స్ నుంచి ఈ సంతకం అనేది సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. కౌంటర్ సైన్ ఎవరు చేస్తారంటే ఖచ్చితంగా మీ నాన్న మరియు మీ అమ్మతో ఎవరితోటైనా కానీ ఇక్కడ మీ నాన్నగారి పేరు సంతకం ఖచ్చితంగా ఉండాలి. సంతకం రానోళ్ళు వేలిముద్ర పెట్టించండి, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. డేటు మీ ఎవరైతే పెడుతున్నారో ర్యాలీకి జస్ట్ ఒక రోజు ముందు మీరు పెట్టుకోండి. నెక్స్ట్ మనము ఇది ఖచ్చితంగా అనమాట, నో రిస్క్ సర్టిఫికేట్ ఉండాలి, అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఈ విధంగా రిలేషన్షిప్ వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, అదేవిధంగా ఈ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో మనకి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇక్కడ మనకి ఏంటి అంటే చూసినట్లయితే, సో నెంబర్ 1 ఏమేమి క్యారీ చేయాలరా అంటే కోవిడ్-19 సర్టిఫికేట్నే మనం ఏమంటారు, అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ అంటారు అనమాట. సో అసిమ్టమాటిక్ లేదా కోవిడ్-19. అదేవిధంగా ఖచ్చితంగా మాస్క్, గ్లౌజ్, శానిటైజర్స్ ఉండాలి. అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏవేవైతే డిపెండెంట్ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయము అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అనమాట, అది కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనము దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూసారా, కోవిడ్-19 ఫ్రీ అసిమ్టమాటిక్ సర్టిఫికేట్, నో రిస్క్ సర్టిఫికేట్. మీరు చచ్చిపోయినా కూడా లేదంటే మీకు ఏదైనా కోవిడ్-19 వచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు అని. సో దట్ సర్టిఫికేట్ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ నాట్ ఎర్లియర్ దాన్ 96 hours prior. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఈ రోజు నుంచే మీరు పోయి సర్టిఫికేట్ తీసుకోవడం రాంగ్. ఏదైతే ఈ సర్టిఫికేట్ ఉందో కోవిడ్-19 కానీ అదేవిధంగా నో రిస్క్ సర్టిఫికేట్ కానీ 96 గంటల ముందు, అంటే ర్యాలీకి వెళ్ళే ముందర 2 days ముందర 3 days ముందర మీరు తీసుకోండి అంతే, అంతకన్నా ముందు తీసుకోవద్దండి. క్యాండిడేట్స్ విల్ బి థర్మల్లీ స్క్రీన్డ్, అంటే మీ చెయ్యి ఇట్లా చూపించి మిమ్మల్ని అక్కడ థర్మల్ గన్ ఉంటుందన్నమాట, మీ టెంపరేచర్ అనేది చెక్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రము మిమ్మల్ని ర్యాలీలోకి అలౌ చేయనిరనమాట. ఇన్ అడిషన్ టు అబోవ్ ఫాలోయింగ్ విల్ బి అడ్హెర్డ్ టు, ఇక్కడ చూసినట్లయితే వేర్ మాస్క్ అట్ ఆల్ ద టైమ్ అండ్ బిఫోర్ పుట్టింగ్ ఆన్ మాస్క్, ఖచ్చితంగా మీరు మాస్క్ వేసుకోండి. అదేవిధంగా క్లీన్ చేసుకోండి సోప్ తోటి లేదా శానిటైజర్ తోటి. ఆ మాస్క్ అనేది రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఒక మాస్క్ కాకోకుండా 2-3 మాస్క్లు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. రెగ్యులర్లీ అండ్ థరోలీ క్లీన్ యువర్ హ్యాండ్స్ విత్ ద సోప్, శానిటైజర్ డ్యూరింగ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే వెరిఫికేషన్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మీ హ్యాండ్స్ అనేది శానిటైజ్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఈ విధంగా మీరు చేయడానికి ట్రై చేయండి. ద సేమ్ విల్ బి అవైలబుల్ అట్ సైట్, అక్కడ సైట్లో కూడా మీకు శానిటైజర్ పెడతారనమాట. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. వేరే వాళ్ళ దగ్గర కలుసుకొని ఆ విధంగా బిహేవ్ చేయకండి వేరే వాళ్ళని. మెయింటైన్ గుడ్ రెస్పిరేటరీ హైజీన్. అదేవిధంగా మౌత్ అండ్ నోస్ టిష్యూ పేపర్ డ్యూరింగ్ కాఫ్, మీకు ఏమైనా దగ్గు కానీ తుమ్ము కానీ వస్తే మీరు ఈ విధంగా ఏం చేయాలంటే టిష్యూ కానీ ఏదైనా హ్యాండ్ కర్చీఫ్ కానీ యూజ్ చేసి దాన్ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా డస్ట్బిన్లో మాత్రమే వేయడానికి ట్రై చేయండి. వాష్ చేసుకోండి. అదేవిధంగా మెడికల్ అటెన్షన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు జ్వరం కానీ దగ్గు కానీ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మెడికల్ ప్రాక్టీషనర్కి కలవండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ ద మాస్క్ అండ్ హ్యాండ్ శానిటైజర్ అలాంగ్ విత్ దెమ్. సో ఖచ్చితంగా మాస్క్ తీసుకెళ్ళండి, హ్యాండ్ శానిటైజర్ కూడా తీసుకెళ్ళాలి.
ఫైనల్లీ బీ సపోర్టివ్, వాళ్ళతో కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేయకోకుండా మీకు బయటికి పంపించేస్తారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంట్రా ఈ విధంగా క్యాండిడేట్స్ కంటే, సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 500 క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ టు రిపోర్ట్ RC1 సెంటర్కి. అదేవిధంగా 500 క్యాండిడేట్స్ RC2 సెంటర్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఈ 2 సర్టిఫికేట్లు అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ మరియు నో రిస్క్ సర్టిఫికేట్ అనేది పంపించడం జరుగుతుందో అప్పుడే వీళ్ళు ఈజీగా వాళ్ళని పర్మిషన్ ఇస్తారనమాట. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత టోకెన్ షెల్ బి ఇష్యూడ్ ఫర్ ద క్యాండిడేట్ అట్ రిక్రూట్మెంట్ ర్యాలీ సైట్ అనమాట. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ COVID-19 సర్టిఫికేట్ అండ్ టోకెన్ షెల్ నాట్ బి అలౌడ్ టు పార్టిసిపేట్. ఒకవేళ అక్కడ మీరు ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేదంటే మీకు ఆ టోకెన్స్ అనేది ఇవ్వరు. క్యాండిడేట్ షెల్ బి స్టేజ్డ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద రిపోర్ట్ సెంటర్స్ టు ద ర్యాలీ సైట్. ఓవరాల్ ఏంటంటే మిమ్మల్ని అక్కడ నుంచి వేరే దగ్గరికి మీకు ఈజీగా అక్కడికి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలనేది. సో ఆర్గనైజ్ మేనర్లో మీరు చేయడం జరుగుతుంది. ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, ఆల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ పొజిషన్ ఆఫ్ రెయిన్ కోట్ అండ్ అంబ్రెల్లా డ్యూ టు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. ఖచ్చితంగా అంబ్రెల్లా ఉండాలి మరియు రెయిన్ కోట్ అన్నాడు, రెయిన్ కోట్ ఆర్ అంబ్రెల్లా కాదు, రెండు ఉండాలి. ఆ రెయిన్ కోట్ అండ్ అంబ్రెల్లా రెండు మీరు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అదేవిధంగా అక్కడ వర్షం పడినా కూడా ఆ టైంలో మీరు తడవడానికి వీలు లేదు. ఖచ్చితంగా మీ దగ్గర రెండు ఉండడానికి ట్రై చేయండి, తీసుకోండి, కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్ దొరుకుతుంది. అదేవిధంగా అంబ్రెల్లా కూడా తీసుకెళ్ళండి. రెయిన్ కోట్ ఉండాలంటే పైన నుంచి కింది వరకు ఉండాలని అవసరం లేదు, పైనదైనా పర్లేదు. ఖచ్చితంగా మీరు ఈ జాయిన్ indianarmy.nic.inలోకి వెళ్ళి మీరు మీ డౌన్లోడ్ అనేది మీ అడ్మిట్ కార్డ్స్ ఈజీగా చేసుకోవచ్చు 1 జూలై నుంచి. అదేవిధంగా దీంట్లో మనకి చూసినట్లయితే ఏదైనా డౌట్ ఉంటే ఆ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో గుంటూరులో ఈ నెంబర్కి మీరు ట్రై చేసి కనుక్కోండి, లేదంటే మీరు నాకు కాల్ చేసి కూడా చెప్పచ్చు. అదేవిధంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్లయితే దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ యూ హ్యావ్ టు లిజన్. ఇక్కడ మనము యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వేరియస్ క్వశ్చన్ పేపర్స్ నేను దీంట్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పూర్తి వీడియో చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు దీంట్లో ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఛానల్. దీంట్లో మీకు మీ లైఫ్ మారడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్లేలిస్ట్లో మనకి డిఫరెంట్ మనము ఆర్మీ ఎగ్జామ్ పేపర్ సంబంధించి, మనం అదేవిధంగా కోస్ట్ గార్డ్ పేపర్ సంబంధించి ప్రతి జీడీ కానీ ట్రేడ్స్మెన్ కానీ ప్రతి పేపరు దీంట్లో ఇవ్వడానికి క్లర్క్ టెక్నికల్ మొత్తం 90, 80 ఫుల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది సొల్యూషన్ అనేది ఉంది. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఛానల్. ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ చాలా యూజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ఎవరైతే ఈ విధంగా ఆర్మీకి వెళ్తున్నారో ఎవరు హెల్ప్ అనేది తీసుకోకూడదు. ఫిజికల్ కానీ మెడికల్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఎక్కడైనా కానీ మేము చేపిస్తామనే వాళ్ళు మాటలు వింటే మాత్రం మీరు పోతారు. ఒకవేళ అలా తెలిసినా కూడా మీరు సెలెక్ట్ అయినా కూడా లాస్ట్కి మీరు ఎక్కడ కాకుండా పోతారనమాట. సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దోస్ థింగ్స్. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము, మీరు ఎవరైతే ర్యాలీకి వెళ్తున్నారో ఖచ్చితంగా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కూడా నేను మీకు ఇస్తాను. అవి మీ ఇంటి వరకు బై పోస్ట్ వస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరు నన్ను కాల్ చేయండి. దిస్ ఈజ్ మై నంబర్ 7667302252. సో ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ ఏవైతే డిపెండెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం మాస్క్, గ్లౌజు, శానిటైజరు, అదేవిధంగా రెయిన్ కోటు మరియు ఇంకోటి ఏంటి అంబ్రెల్లా. ఈ అంబ్రెల్లా కూడా ఉండాలన్నమాట, రెండూ తీసుకెళ్ళండి, గొడుగు అని ఉండాలి. అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసిమ్టమాటిక్ మరియు నో రిస్క్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీరు అక్కడ మీకు ఎవరికైనా ఈ విధంగా కరోనా వస్తే కూడా దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి. సో మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఏంటి, సో అసిమ్టమాటిక్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. వాటిపైన డాక్టర్ ఏముండాలా, డాక్టర్ యొక్క డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది, ఏమేమైతే అడిగాడో. సో వీటికి సంబంధించిన ప్రతిదీ మీరు చూసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు క్యారీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అదేవిధంగా మీరు యూ గో త్రూ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు దొరుకుతాయన్నమాట. సో యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్లోకి జాయిన్ కావండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.
ఐ హోప్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. సో మ్యాక్సిమమ్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ యూ కెన్ కాల్ మీ గైస్. సో ఐ డిడ్ మై బెస్ట్. సో మీకు కావాలంటే చూసుకోండి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరీస్ లెట్ మీ నో. సో థ్యాంక్ యూ గైస్. వాట్ ఎవర్ ద ఎఫర్ట్స్ ఏమైతే చేస్తున్నానో అది మీకోసమే. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. హ్యావ్ ఎ గుడ్ డే.